దీన్ని పోపు మజ్జిగ అంటారు, మజ్జిగ చారు అంటారు అనమాట. ఎండాకాలంలోని మనం ఇలాంటివి చేసుకొని తినడం వల్ల కడుపుకి హాయిగా చల్లగా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ, రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ వాము వేసుకొని చేయడం వల్ల పిల్లలకి అజీర్తి అనేది తగ్గుతుంది, ఆకలి అనేది బాగా పడుతుంది. పెరుగు అనేది తీసుకొని చిక్కటి మజ్జిగలాగా చేసుకోవాలి. పల్చగా ఉంటే దీనికి బాగోదన్నమాట. మనకి ఎంత మజ్జిగ కావాలో అంత చిక్కగా చేసుకున్న తర్వాత దీంట్లోని లైట్గా పసుపు వేసుకోవాలి. ఎక్కువ పసుపు వేసినా పసుపు వాసన అనేది వచ్చేస్తుంది. దీంట్లోనే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు అనేవి బాగా చితగొట్టి వేసుకుంటే ఈ పోపు మజ్జిగకి ఇది రుచి అనమాట. ఇది వేసి కూడా బాగా కలపాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. దీనికి పోపుకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపులు, కరివేపాకు, కొంచెం వాము అనేది చేతిలో వేసి బాగా నలిపి వేసుకోవాలి. అలా వేస్తేనే మనకి తాలింపులోని ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఈ తాలింపు అనేది మజ్జిగలో వేసి 10 నిమిషాలు మూత పెట్టి మనం తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.